సిద్దిపేట జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుకునూరుపల్లి పరిధిలోని రిమ్మనగూడ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ నుంచి దాదరపల్లి రోడ్డు వరకు దోకిస్వామి ఇంటి నుంచి అంగన్వాడీ టీచర్ ఇంటి వరకు కమ్మ యాదగిరి ఇంటి నుంచి చిప్పా నర్సింహులు ఇంటి వరకు గ్రామ పంచాయతీ నుంచి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వరకు మరియు గ్రామంలో ప్రధాన వీధుల గుండా తిరిగి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటి పరిసరాలలో మరుగునీటి గుంటలు లేకుండా చూసుకోవాలని, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, పగిలిన కుండలు, టైర్లు, కొబ్బరి చిప్పలు లేకుండా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రజలను చైతన్యవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ అఖిల మాట్లాడుతూ, ఋతుపవనాలు త్వరలో వస్తున్నాయని, రాబోయే వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంటి పరిసరాలను మురికినీటి గుంటలు లేకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే ఫ్రైడే పాటించి ఇంటిలో అపరిశుభ్రంగా ఉన్న పనికిరాని వస్తువులను బయటపడేసి ఇంటి పరిసరాలను పరిశుభ్రపరచుకోవాలన్నారు. ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, ఇంటిలోకి దోమలు రాకుండా దర్వాజాలకు, కిటికీలకు జాలీలు బిగించుకోవాలని, ఓడోమాస్ గుడ్ నైట్ వాడి దోమల నుంచి రక్షణ పొందాలన్నారు. నిద్రిస్తున్న సమయంలో దోమతెరలు వాడాలని, వేడివేడి ఆహార పదార్థాలు తినాలని, ఎవరికైనా జ్వరాలు, జలుబు, వాంతులు, విరేచనాలు అయితే వెంటనే గ్రామంలో ఆశా వర్కర్ని గాని, స్థానిక ఏఎంఎన్కు గాని దగ్గర ఉన్న హాస్పిటల్ ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్, ఎంపీహెచ్ ఈవో బి ప్రేమ్చంద్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని మాస్టర్, ఫీల్డ్ వర్కర్ ఎన్ రమేష్, విలేజ్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది యాదగిరి, నర్సింహులు, స్థానిక ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్లు హేమలత, దుర్గమ్మ, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అఖిల ఫ్రమ్ పిఎస్సి కుకునూరుపల్లి. మనకు వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు కూడా స్టార్ట్ అవుతాయి. అది కాకుండా ఇంకా వచ్చేది వర్షాకాలమే కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి. ఎందుకంటే ఇవి మనకు అరికట్టబడే వ్యాధులు. సో మీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. సాయంత్రం వేళ దోమలు వచ్చే టైం, మార్నింగ్ దోమలు వచ్చే టైంలో దోమతెరలు వాడడం కానీ, డోర్స్ క్లోజ్ చేయడం కానీ చేసుకోండి. దీంతోపాటు ఎక్కడ నీరు నిల్వకుండా చూసుకోండి. ఎందుకంటే నీరు నిలిచే ప్లేస్లో నుంచే దోమలు పుట్టడం జరుగుతుంది. కాబట్టి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.